హలో అండి అందరికీ. రీసెంట్గా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క క్రేజ్ మరొకసారి నిరూపణ అయింది. అది ఎలానంటే రీసెంట్గా నరసరావుపేటలో శ్రీ కృష్ణవేణి కాలేజీ డిగ్రీ కాలేజీకి సంబంధించిన యానివర్సరీ జరుగుతుంది. ఈ సందర్భంగా ఆ కాలేజీ యానివర్సరీకి ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక టీడీపీ ఎంపీ వాళ్ళందరూ కూడా హాజరయ్యారనమాట. అయితే ఈ సందర్భంగా రాము అనే వ్యక్తి మాట్లాడుతున్న సందర్భంగా ఒక్కసారి ఆయన జగన్ పేరు తీసుకురాగానే జగన్ పేరు తీసుకొచ్చినందుకు విద్యార్థులందరూ కూడా ఒక రకమైన ఉత్సాహాన్ని, అంటే వాళ్ళ యొక్క క్రేజ్, జగన్మోహన్ రెడ్డి యొక్క క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఆయన మాట్లాడుతుంటే మనకైతే అర్థమైంది. యాక్చువల్లీ ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి నెగిటివ్గా మాట్లాడాలి అనుకున్నారు. కాకపోతే అక్కడ క్రేజ్ చూసి జగన్మోహన్ రెడ్డి గురించి నెగిటివ్గా మాట్లాడితే ఎక్కడ దెబ్బైపోతామో అని చెప్పేసి ఆయన ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని ఏమీ అనకుండా సైలెంట్గా ఉండే పరిస్థితులు అక్కడున్న విద్యార్థులైతే క్రియేట్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మొన్న జగన్ గారు చెప్తా ఉన్నాడు, మాజీ ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది అభిమానులు ఉన్నారు. చూశారు కదా అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగింది అంటే, యాక్చువల్లీ అక్కడ ఉన్నది మొత్తం టీడీపీకి సంబంధించిన ఆయన లావు శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళందరూ కూడా టీడీపీ, ఇక్కడ కాలేజీ యజమాని కూడా టీడీపీ అంట. రాము అనే వ్యక్తి మాట్లాడుతున్న సందర్భంలో ఒక్కసారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో నెగిటివ్గా మాట్లాడుకోవాలనుకుంటాం. కాకపోతే ఒక్కసారి పేరు చెప్పంలోనే విద్యార్థుల నుంచి వచ్చిన రియాక్షన్ మామూలుగా లేదు. ఆ స్థాయి రియాక్షన్ వచ్చేసరికి ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి నెగిటివ్గా మాట్లాడకుండా ఒక రకమైన పాజిటివ్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ స్థాయిలో క్రేజ్ ఉంది స్టూడెంట్స్లో అన్నట్టుగా, అంటే టీడీపీకి సంబంధించిన ఈవెంట్లో అక్కడ టీడీపీ ముఖ్య ప్రతినిధులు అక్కడ హాజరయ్యారు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో మాట్లాడుకోవాలి అనుకొని ఆయన ఒక రకంగా పాజిటివ్గా మాట్లాడాల్సి వచ్చింది. దీన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ టీడీపీ ఎంపీలకి ఎమ్మెల్యేలకు కూడా తగులుతుంది అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ఏదేమైనా కానీ ప్రజలకు మంచి చేసిన వ్యక్తికి, ప్రజల కోసమే బతికిన వ్యక్తికి ప్రజలు ఎప్పుడు తమలో గుర్తుపెట్టుకుంటారంటానికి ఈ యొక్క సంఘటన నిదర్శనం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.